వ్యక్తులున్నారు. అనేక మంది వ్యక్తుల గురించి మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండవచ్చు. కానీ బైబిల్ తరచూ చదువుతున్నటువంటి వ్యక్తులకు ఈ సంగతి మనకు బాగా తెలుసు. ఆ వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేసి ముందుకు సాగుదాం. 3 మాటలు ఆ వ్యక్తి గురించి చెప్తాను. ఆ వ్యక్తిని మనం కనుక్కొని వాక్యంలో మనం ముందుకు సాగుదాం. దైవ గ్రంథములు ఎన్నో మాటలు మనం చదువుతూ ఉంటాం. కానీ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడే మనకు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని అనుసరించి నడుచుకోవాలా, నడుచుకోకూడదా, ఎలా నడవాలి అన్న సంగతులు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఆ వ్యక్తిని గురించిన 3 మాటలు చెప్తాను. ఆ వ్యక్తి ఎవరో మనం ఆలోచించేద్దాం. 1 ఆశించాడు, 2వది పట్టుబడ్డాడు, 3వది శ్రమపడ్డాడు. ఆకాన్, ఎందుకంటే బైబిల్ తరచు చదివే వాళ్ళకు బాగా గుర్తుంటుంది, చదవకపోయినా కూడా గుర్తుంటుంది. ఎందుకంటే పట్టుబడింది ఆకాను. ఏ విషయంలో పట్టుబడ్డాడు, అలాగే దేన్ని ఆశించాడు, ఎందుకు శ్రమపడ్డాడు. శ్రమ పడడమే కాకుండా శ్రమ పెట్టాడు. అతడు మాత్రమే శ్రమ పడలేదు, శ్రమ పెట్టాడు. ఎందుకు అంటే చెప్తున్నారు మన సోదరులు, బంగారు కమ్మి వెండిని 200 తులాలు 2 కేజీలట సీనారు వస్త్రాలు తన గుడారంలో దాచుకున్నాడట. విన్నదే కదా మనం. సరే, మరలా విందాం. మనం పదే పదే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవటం మంచిది. ఈ సమయంలో ఒక్క దేవుని మాటను మన హృదయంలో పడనిచ్చుకొని మనం ఇంటికి వెళ్దాం. ఆశించాడు, పట్టుబడ్డాడు, శ్రమపడ్డాడు. ఆయన మాత్రమే కాకుండా సమాజాన్ని శ్రమ పెట్టాడు. ఇది ఎలాగూ జరిగింది కొంత వివరణ నేను అందిస్తాను. ఆ వివరణ తర్వాత వాటిని గురించి సంపూర్ణంగా మనం తెలుసుకుందాం. ఆకాను ఎవరు? ఆకాను ఏ గోత్రానికి సంబంధించినవాడు అనేది మనం చూస్తే యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మన సోదరులు అంటున్నారు యూదా గోత్రానికి సంబంధించిన వారు. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు యూదా గోత్రానికి సంబంధించిన వారు. అయితే ఒక ఉన్నతమైనటువంటి గోత్రం మనకు కనబడుతూ ఉన్నది. అయితే ఆ గోత్రంలో నుంచి జరిగినటువంటి సంఘటన మనం ఆలోచన చేస్తే అది భయంకరంగా మనకు కనబడుతుంది. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు దేవుడు అలాగూ ఆకాను చేయాల్సి వచ్చింది అన్న కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొని వస్తున్నాడు. ఎలా విడిపించాడు? బలి చేసి అక్కడ వారిని విడిపించాడు. అలా అయితే వారందరూ కూడా దేవుని సంబంధులు. వారు వస్తూ ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాలు అరణ్యంలో వారి ప్రయాణం కొనసాగింది. మోసే నాయకత్వం కింద వారు ఐగుప్తు నుంచి విడిపింపబడి వారు నడిపింపబడిన విధానాన్ని మనం గమనిస్తాం. తదుపరి అనగా మోసే చనిపోయిన తర్వాత యెహోషువకు ఇశ్రాయేలు జనాంగాన్ని అప్పగించి యెహోషువ ద్వారా పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి దేవుడు ఏదైతే వారికి వాగ్దానం చేశాడో తిరిగి ఆ దేశానికి వారిని జ్ఞాపకం చేసుకొని తీసుకొని వస్తున్నట్లుగా మనం గమనించవచ్చు.
యెహోషువ నాయకత్వంలో జరిగినటువంటి సంఘటన ఇది. వారు యోర్దాను నది దాటారు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు దాటిన తరువాత జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. వారికి పాలు తేన్లు ప్రవహించు కనాను దేశానికి వెళ్ళాలంటే మొదట యెరికో పట్టణం వారికి మొట్టమొదటగా వారు ప్రయాణమై వస్తుండగా ఐగుప్తు నుంచి యెరికో పట్టణం వారికి ఎదురైనట్లుగా మనం చూస్తాం. ఆ యెరికో పట్టణాన్ని ఎలాగూ జయించాలో కూడా దేవుని దూత ద్వారా మరి యెహోషువకు తెలపబడినట్లుగా మనం గమనించవచ్చు. ఎలాగూ ఆ యెరికో పట్టణాన్ని జయించాలో కూడా దూత తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఎలాగూ 6 దినాలు ఆ యొక్క యెరికో పట్టణం చుట్టూ ఒక రౌండు చుట్టాలి. 6 దినాలు రోజుకొక రౌండ్ చుట్టూ తిరగాలి. 7వ దినాన్న ఎన్నిసార్లు తిరగాలి? 7 మార్లు తిరగాలి. మొత్తం ఎన్నిసార్లు? 7, 6, 13 సార్లు తిరగాలి. అప్పుడు ఆ యొక్క యెరికో గోడలట కూలిపోతాయని చెప్పింది. అలాగే వారు చేశారు. 7వ దినాన ఒక ప్రత్యేకత చెప్పింది ఆ దూత యెహోషువ. ఏమని చెప్పిందంటే 7 పొట్టేళ్ల కొమ్ముల యొక్క బూరలను ప్రధాన యాజకులు ఊదుతూ ఆ 7 మార్లు తిరిగి కేకలు వేయండి అని చెప్పి. అప్పుడు ఆ యెరికో గోడలు కూలిపోయినప్పుడు వారు ఆ ప్రాంతంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా మరి కాల్చివేసి బంగారు, వెండి, ఇంకా ఇత్తడి, ఇనుము ఇదంతా కూడా వారు తీసుకుని వచ్చి దేవుని మందిరపు ఆ యొక్క బొక్కసంలో ఉంచారు. ఆ ధనాగారం బొక్కసం మంచిది. ఏది ఏమైనా దేవుని యొక్క ధనాగారంలో అది ఉంచబడినట్లుగా మనం చూస్తాం. కానీ అందులో ఆకాను మనం చూస్తున్నాం. ఏం చేశాడు? వాస్తవానికి ఏం జరిగిందంటే దేవుడు ఒక నిబంధన వారికి అందించాడు, ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఏంటి ఆ ఒప్పందం అంటే, యెరికో శాపభరితమైనటువంటి పట్టణం. ఆ పట్టణంలో నుంచి మీరు ఏది కూడా ఆశించకూడదు, దేన్ని కూడా తీసుకోకూడదని చెప్పాడు. కానీ ఈ ఆకాను ఎప్పుడు ఎలా తీసుకున్నాడో తెలియదు. యెహోషువ ఉన్నాడు, అలాగే సైన్యాధిపతులు ఉన్నారు, చాలామంది జనాంగం ఉన్నారు. ఆ జనాంగంలో నుంచి నన్ను ఎవరూ చూడలేదులే అన్నట్లుగా ఏం చేశాడు? వెండిని, బంగారాన్ని, సీనారు వస్త్రాలను తీసుకొని తన గుడారంలో దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పినటువంటి ఆ నిబంధన లేక ఆ ఒప్పందాన్ని మీరినవాడు అని మనం చూస్తున్నాం. దేవుని మాట ఏదైనా ధిక్కరిస్తే దానికి భయంకరమైనటువంటి కఠిన శిక్ష మన దైవగ్రంథంలో మనం చూస్తాం. ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించినాడు. తన బిడ్డే కదా, క్షమించి వదిలేయచ్చు కదా అన్నట్లుగా కాకుండా తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. మన పిల్లలైతే తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? క్షమిస్తాం. కానీ దేవుని యొక్క తీర్పు వేరు, ఆయన ఆలోచన వేరు. ఆయన తన ప్రజలు ఎలాగుండాలో, ఆయన ఎలాంటి వాడో ఆ ప్రజలు కూడా అలాగ ఉండాలని ఆయన ఇష్టపడినవాడు. అందుకే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకుని వస్తూ పరిశుద్ధపరచబడిన జనాంగాన్ని తీసుకుని వస్తూ వారు అలాగే ఉండాలి, పరిశుద్ధులుగానే ఉండాలి, నా నిబంధన మీరేవారుగా ఉండకూడదు అని దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాను చేసిన పని అక్కడ యెహోషువ, అక్కడ ఉన్నటువంటి సైన్యము, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూడలేదేమో. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తి దాచుకున్నటువంటి ఆ వస్తువులను చూశాడు. అతని మనసులో ఉన్నటువంటి
ఆ ఆలోచన దేవుని దృష్టికి ఏమన్నాడు, దుష్కార్యముగా కనబడింది, చెడ్డ కార్యముగా కనబడింది. గనుక దేవుడు అట్టి కార్యాన్ని ఇశ్రాయేలులో మధ్యలో ఉండకూడదని దేవుడు ఏం చేశాడు, ఆకాన్ను ఆ మాట మనం చదువుకుందాం. చూడండి 7వ అధ్యాయం 25, 26 వచనాన్ని మనం చదువుకుందాం. 24 నుంచి కూడా బాగున్నాయి. సరే, 25, 26. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఇక్కడ ఆకాను కుటుంబీకులను, ఆకానుకు కలిగినటువంటి ఆ చెర ఆస్తిని, కదిలేటటువంటి ఆస్తి 24వ వచనంలో ఆ సంగతులు చెప్పాడు. ఎవరు? కుమారులు కుమార్తెలు ఉన్నారు, ఎద్దులు గాడిదలు ఉన్నాయి. ఈ మందనంతటిని పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకువెళ్ళి వాటన్నిటినీ రాళ్లతో చంపి అందరినీ ఏం చేశారు, కాల్చివేసినారు. ఇది ఎంత భయానకరంగా ఉంటుందో మనం ఆలోచన చేయవచ్చు. ఒక వ్యక్తిని మన కళ్ళ ఎదుట కొట్టి చంపి కాలుస్తుంటే ఎలా ఉంటుంది? ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితి, దారుణంగా ఉంది కదా. ఇంత శిక్ష ఆ దినాల్లో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్య విధించాడు అని అంటే దానికి కారణం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడైన ప్రకారం నా ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి అన్న ఆ ఆలోచన కలిగి వాడుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన మానవాళి ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారం వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే కదా నోవాహు దినాల్లో ఏం చేశాడు? అందరూ చెడిపోయిన జనాంగాన్ని చూసి దేవుడు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఈ జనాంగం వద్దు నాకు అనుకున్నాడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా దేవునికి కనబడ్డాడు. కనబడిన నోవాహును తప్పించడానికి ఆ జనాంగాన్ని అంతటినీ కూడా ఏం చేశాడు? సమూలంగా నాశనం అయ్యడానికి ఆ యొక్క జలప్రలయాన్ని దేవుడు రప్పించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజల్లో ఉన్న ఏం కోరుకుంటున్నాడు అని మనం చూస్తే, ఆయన పరిశుద్ధత, నీతిని కోరుకుంటున్నాడు అని మనం గమనించవచ్చు. అలాగే ఆదాము కూడా పాపం చేస్తే ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఎలాగూ ఒక బలి చేసి వారికి చర్మపు చొక్కాయలను తొడిగించును అని మాట చూస్తున్నాం. దేవుని ప్రజలు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇదే ఆయన పరిశుద్ధుడని ఎలాగూ దూతలు పరలోకములో ఆయన స్తుతిస్తున్నాయో గణపరుస్తున్నాయో దైవగ్రంథంలో యెషయా భక్తుడు రాసించినట్టుగా మనం గమనించవచ్చు. అలా అయితే ఆయన తన ప్రజల్లో ఏం కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. చూడండి, ఆ పరిశుద్ధతను కోరుకుంటూ ఆకాను మరి ఇలాగూ శిక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటగా ఆకాను గురించి మనం కొన్ని ఆలోచన చేద్దాం. ఆకాను ఏం చేశాడు? ఆశించాడు. మొదటి పాయింట్ ఏంది? ఆశించాడు. చూడండి 21వ వచనం మనం చదువుకుందాం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అన్నాడు. ఏమన్నాడు? ఆశించాడు. ఆకాను శపింపబడిన దానిలో నుంచి ఎరికో పట్టణాన్ని జయించారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి కొల్ల సొమ్ము అంతా దేవుని ధనాగారంలో ఉంచవలసింది.
కానీ ఆకాన్ ఏం చేశాడు? నా ధనాగారంలో ఉంచుకుంటే నేను ఇంకొంత ధనికునవుతాను అనుకున్నాడు. ఏమో పాపం, ఎవరు చూడలేదులే నేను దొంగిలించింది అని అనుకున్నాడు. ఏమో పాపం. కానీ కన్నులు ఇచ్చినవాడు కానకుండునా? దేవాదేవుడే మనకు కన్నులు ఇచ్చాడు. ఆయన మన అంతరింద్రియం ఎరిగినవాడు కదా. మనలో తలంపు పుట్టక మునిపే ఆయన మనల్ని ఎరిగినవాడు. అలా అయితే ఆకాను చేసినటువంటి పనిని దేవాదేవుడు ఎరిగి ఆకాను చూపించినట్లుగా మనం చూస్తున్నాం. సరే, నేను అక్కడ కొద్దిగా ఆగిపోయాను. ఎక్కడ ఆగిపోయాం మనం? ఎరికో పట్టణాన్ని జయించారు. ఆకానుకు వచ్చినటువంటి శిక్షను మనం చూసాం. కానీ ఎందుకు ఆకానుకు ఆ శిక్ష విధించాల్సి వచ్చింది? ఎలా కనుగొన్నారు ఆకాను చేసిన తప్పును? ఈ సంగతి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే వారు ఎరికోను జయించిన తరువాత ఓ చిన్న పురం, హాయి అనే పురం కదా, హాయి చూడండి, ఎరికో తర్వాత ఒక హాయి అనే పురం 7వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది. హాయి పురమును వేగు చూచి ఏం జరుగుతుంది? అక్కడ జనాలు కొద్దిగా ఉన్నారు. వేగుల వారిని పంపించారు, చూసి రమ్మన్నారు. ఆ పురాన్ని కూడా, అది పురం అంటే ఒక చిన్న పల్లెటూరు కావచ్చు, ఓ పట్టణం, చిన్న పట్టణం కావచ్చు. ఆ పట్టణంలో ఇంచుమించు కొద్దిమందే ఉన్నారని వారు వేగుల వారు తెలియపరిచినప్పుడు, కొద్దిమందినే, అందరూ వద్దు, కొద్దిమంది వెళ్ళి ఆ యొక్క హాయిని పట్టుకొనవచ్చని వారు ఆలోచన చేశారు. ఈలోపు ఆకాను దొంగతనం చేసి ఆ యొక్క తన గుడారంలో ఉంచుకున్నటువంటి వస్తువులు మనం గమనించాం. సరే, వారు హాయిని పట్టుకోవడానికి ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళారు. 4వ వచనంలో ఆ మాట కనబడుతుంది. 7వ అధ్యాయం 4వ వచనం, యెహోషువ గ్రంథం. వెళ్ళినప్పుడు హాయిని వారు జయించలేకపోయారు. ఆ 3,000 మంది జయించలేకపోవటం ద్వారా అక్కడ జరిగినటువంటి సంగతిని కూడా మనం ఆలోచన చేయవచ్చు. 36 మంది ఏమైనారు? చనిపోయారు. చనిపోయిన తర్వాత వీరందరినీ కూడా హాయి వారు తరిమారు. తరిమినప్పుడు ఈ సంగతి కాస్త యెహోషువకు తెలిసిపోయింది. యెహోషువ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, కాబట్టి జనుల గుండెలు కరిగిపోయినట్టు యెహోషువ తన బట్టలు చింపుకున్నాడు. ఏం చేశాడు యెహోషువ? తన బట్టలు చింపుకున్నాడు. తానును ఇశ్రాయేళ్ల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు ఏం చేస్తున్నారు? అయ్యో ప్రభువా, యెహోవా మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించటం మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గుర్చి నీవేమి చేయదుమని ప్రార్థింపగా, యెహోషువ ఇలాగు మందసం ఎదుట ధూళి పోసుకొని బట్టలన్నీ చింపుకొని మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ ప్రజల పరిస్థితి ఇలాగైపోతే ఎలాగూ అన్నట్లుగా దేవుని సన్నిధానంలో మందసం ఎదుట ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ నామమును గూర్చి నేనేమి చేయదును? ఎందుకంటే ఆయన నామం గణపరచబడాలి. ఎవరి ద్వారా? ప్రపంచంలో ఇశ్రాయేలీల ద్వారా మాత్రమే ఆయన నామం గణపరచబడాలి. అందుకే ఆ ప్రజలే ఇలా ఓడిపోయారు. హాయి అనే చిన్న పట్టణం ద్వారా ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు తెలిసిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? వారందరూ వచ్చి వీరిని అటాక్ చేసి చంపేస్తారు. అలా అయితే మీ ప్రజలం, మేము ఈ భూమి మీద ఉండం, నశించిపోతాం, యోర్దాను అవతల ఉన్నా కూడా మేము బ్రతికి ఉండేవాళ్ళం కదా అంటున్నట్లుగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడైన యెహోవా మరి
సమాధానం ఏం సమాధానం ఇచ్చాడంటే 12వ వచనం, శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడయ్యుండను అన్నాడు. అలా జరగడానికి గల కారణం ఏంటంటే, దేవుని తోడు లేకుండా పోవడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయుల ఆ యొక్క సమాజం మధ్య ఏముంది? దోషం ఉంది, పాపం ఉంది. ఆ పాపాన్ని ఏం చేయాలంటే పరిహరించాలి అని దేవాదేవుడు కోరుచున్నాడు. అందుకే ఈ పాపాన్ని పరిహరించట్లో దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. ఈ 12 గోత్రాల్లో ఎవరో ఒకరు పాపం చేశారు. ఆ 12 గోత్రాలని 1 by 1 ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్క పెద్దలను పిలిపించి వారిని విచారించుడి. వారిని ఎదుటికి రాగానే మీకు తెలిసిపోతుంది అన్నట్లుగా యెహోషువతో తెలియజేసినప్పుడు, అప్పుడు వారిని ఒక్కొక్కరిని పిలుస్తున్నప్పుడు 16వ వచనంలో, కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను అనే మాట మనం చూస్తున్నాం. ఎవరు పట్టబడ్డారు? యూదా గోత్రం పట్టబడింది. వారిలో వారి వంశం చెప్పాడు. ఎవరెవరి వంశం? జెరహీయులు వంశము. అలాగే జెరహీయుల వంశముల పురుషుల వరుసను దగ్గరకు చూసినప్పుడు జబ్దీ పట్టబడెను. ఆ జబ్దీ తర్వాత అతని ఇంటి పురుషుల వరుస దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రంలోని జెరహు ముని మనమడును, జబ్దీ మనమడును, కర్మీ కుమారుడైన ఆకాను అనే మాట మనం చూస్తున్నాం. పట్టబడెను అనే మాట మనం చూస్తున్నాం. ఆశించాడు. దేవుడు ఏదైతే వారితో ఒప్పందం చేసుకున్నాడో, ఈ యెరికో పట్టణంలో ఏది కూడా మీరు ఆశించకూడదు, అది నా ధనాగారంలో మాత్రమే అది ఉండాలి అని దేవుడు ఏదైతే వారికి నిబంధన చేశాడో, ఆ నిబంధన వారు మరిచిన వారుగా మనం చూస్తున్నాం. ఎవరు? ఆకాను మరిచి నష్టపోయిన వాడుగా మనం చూస్తాం. సరే, ఆకాను విషయంలో మొదటిగా మనం ఆలోచించిన మాట ఏంటంటే, ఆశించాడు. ఏం ఆశించాడు? దేవుడు దేన్నైతే వద్దన్నాడో, దేన్నైతే ఆశించకూడదన్నాడో దాన్నే ఆశించాడు. నిజంగా మన జీవితాల్లో ఏదైతే వద్దు అని అనుకుంటామో దాన్నే మనం ఎక్కువ ఆశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చెడు ఎక్కువ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మంచి చేయడానికి మనం ఎక్కువ ప్రయత్నం చేయం. చూడండి, మంచి పని. ఆకాను ఏం చేశాడు? ఆశించాడు. దేని విషయంలో ఆశ? వస్తువులు తీసుకొని సంపాదించుకోవాలని ఆశ. కానీ ఈ సమయంలో ఎంతమంది దేవుని సన్నిధానికి ఆశ కలిగి వచ్చాం? నిజంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్కుల మీద, దేవుని మాటల మీద మనకు ఆశ లేదు. వాస్తవానికి దైవ గ్రంథంలో భక్తుడైన దావీదుని మనం చూసినప్పుడు చూడండి, 42వ కీర్తనలో ఏమాట ఉంది అక్కడ? తెలిసిన మాట మనందరికీ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేనెప్పుడు కనబడేదను. ఎలాంటి ఆశ? భక్తుడైన దావీదు కాదు, కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. కోరహు కుమారులకు దేవుని సన్నిధి మీద ఉన్నటువంటి మక్కువ మనం గమనిస్తున్నాం. ఎప్పుడెప్పుడు మీ సన్నిధికి వస్తున్నా, మీ మాటలు విందునా, మీ మాటలు ఎందు ఆనందించుదునా అన్న ఆశ కలిగి ఉన్నారు కోరహు కుమారులు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అన్న. నిజంగా మనం ఎక్కువగా దేన్ని ఆశిస్తాం? లోకాన్ని ఆశిస్తాం. ఆశ అనేది ఇక్కడ ఆకాను ఏం చేశాడు? చూచాడు. ఫస్ట్ ఏం చేసినాడు? వాటి మీదికి వారి ఆకాను యొక్క కనుదృష్టి వెళ్ళింది.
తర్వాత ఏం చేశాడు? ఆశించాడు. ఎక్కడ ఆశ జరుగుతుంది? మనస్సులో ఆశ పుడుతుంది. తర్వాత దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఎక్కడ ఆ కార్యం జరుగుతుంది? చేతుల ద్వారా. ఇవన్నీ మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. ఏంటి ఆ మాట? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవి ఎక్కడి నుంచి వచ్చినవి అన్నాడు. అక్కడ చూడండి, 16వ వచనం, 2వ అధ్యాయం, మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అన్నాడు. ఆకాను దేన్ని ఆశించాడు? దేవుని మాటను ఆశించలేదు, దేవుని నిబంధనను ఆశించలేదు. దేవుని నిబంధనను మీరాడు. దేన్ని బట్టి? అపవాది యొక్క ఆలోచనలు ఆకాన్లో ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుడం, ఇవి భయంకరమైనవి, ఈ తండ్రి వలన పుట్టినవి కావు అంటున్నాడు భక్తుడైన యోహాను. అలా అయితే ఎవరి నుంచి పుట్టాయి? మొదట్లోనే ఆదాము హవ్వలకు రుచి చూపించింది ఎవరు? అపవాది, సాతాను. ఈ పనులు బాగుంటాయి, తినచ్చు, మీరు దేవతల వలె అవుతారు అన్నాడు. అయ్యారా? వాడు మోసపరచడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు మానవాళి ఎడల వాడు జరిగిస్తూ ఉన్నాడు. నేటికి, అప్పుడు మాత్రమే కాదు, నేటికి వాని యొక్క క్రియ కొనసాగుతుంది మానవాళి ఎడల. అలా అయితే వాని యొక్క ఆలోచన ఏంటంటే దేవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధించే బోధ ఒకటైతే, శరీరం బోధించే బోధ ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడం. నువ్వు బాగుండాలి, అందరిలో కనబడాలి, అందరికంటే గొప్పగా ఉండాలి కదా. ఆకాంక్ష చేసింది ఏంటి? నేను సంపాదించుకోవాలి అనుకున్నాడు, ఆశించాడు. దేవుని నిబంధనను అంతగా ఆశించలేదు, కానీ దేవుని యొక్క ఒప్పందాన్ని అతడు తిరస్కరించిన వాడుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాటలని తిరస్కరించిన వాడుగా మనం చూస్తున్నాం. కొరవ కుమారులు దేవుని సన్నిధిని ఆకాంక్షించేవారుగా ఉంటున్నారు. మనం ఎంతమంది దేవుని సన్నిధి? వృద్ధులు వచ్చారు ఎక్కువ మంది. యవనస్తులందరూ ఇళ్ళకాడ ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ, నా ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధికి వస్తే దేవుని మాట ఒక్కటైనా మన చెవిన పడుతుంది. దేవుని సన్నిధానికి రాకపోతే మన లోకంలోనికి మెల్లమెల్లగా జారిపోతాం, నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ ఆకాను ఆశించిన రీతిని మనం చూస్తున్నాం. కానీ కొంతమంది భక్తుల యొక్క జీవితాల్లో దేన్ని ఆశించారు అనే సంగతులు కూడా మనం ఆలోచన చేస్తున్నాం. కోరహు కుమారులు దేవుని సన్నిధిని ఆశించారు. 119వ కీర్తన కూడా మనం ఆలోచన చేద్దాం. 20వ చరణం ఏముంది అక్కడ? 119, 20వ చరణాన్ని మనం చదువుకుందాం. చూడండి, అక్కడ నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. ఇక్కడ దేవుని యొక్క న్యాయ విధుల మీద ఎలాంటి ఆశ ఉందంట? ఎడతెగని ఆశ. దేవుని న్యాయ విధులట ఎంతో ఉన్నతమైనవి, ఎంతో గొప్పవి. ఈ లోకంలో మనం విధించుకునే న్యాయ విధులు కాదు. మనం విధించే న్యాయ విధి లంచం పుచ్చుకొని న్యాయాన్ని అన్యాయంగా మార్చే దినాలు ఇవి కదా. అలాంటి న్యాయ విధులు కాదు దేవునివి. అందుకే ఈ భక్తుడు, ఈ కీర్తనాకారుడు దేవుని యొక్క
న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. అలా అయితే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మాటల మీద మనం ఏం చేయాలి? ఆశ కలిగి ఉండాలి. మనం లోకం మీద కాదు. ఈ లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపురం. అవి తండ్రి వలన పుట్టినవి కాదు. ఎవరి వలన పుట్టినవి? అపవాది నుంచి పుట్టినవి అనే మాట మనం చూసాం. అలాగే ఇదే కీర్తనలో 147వ చరణాన్ని మనం ఆలోచించేద్దాం. అక్కడ కూడా అదే మాట కన్నా, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నిజంగా ఆకాన్ దేవుని మాటల మీద ఆశ ఉన్నట్లయితే, దేవుని మాటలు నెరవేర్చేవాడైతే ఎందుకు అలాగూ చేశాడు అన్న ఆలోచన మనకు వచ్చినట్లు, దేవునికి దూరంగా ఎందుకున్నాడు? దానికి కారణం ఒకటే, శరీరాశ, నేత్రాశ, జీవపుడం. అలా అయితే ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను, విధులను, కట్టడలను అనుసరించి నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే మనం పరిశుద్ధంగా జీవించాలని, నిష్కల్మషమైనటువంటి జీవితం, పవిత్రమైనటువంటి జీవితం, నిందారహితమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ భక్తుని మనం చూస్తే తెల్లవారక మునిపే ఏం చేస్తున్నాట? మొరపెడుతున్నాడు. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని మాటలు చదవాలని, దేవుని మాటలు ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని యొక్క మాటలు ఎందుకు ఇంత ఆశ అని మనం చూస్తే, భక్తుడైన దావీదు యొక్క జీవితంలో ఒక సంఘటన మనం చూడవచ్చు. చూడండి, 63వ కీర్తన. నేను నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అన్నాడు. ఎలా ఉందట? దేవుని యొక్క వాక్యం ఎందుకు అలాగూ ధ్యానం చేయాలంటే, అది క్రొవ్వు మెదడు టేస్ట్ ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. అంత రుచిగా ఉంటుందంట. దానికంటే మించిన రుచి దేవుని యొక్క వాక్యం. ధ్యానం చేసి చూద్దాం, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మాధుర్యతను అనుభవిద్దాం. ధ్యానం చేయకపోతే మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి? మోడుబారిపోతాయి, మొద్దుబడిపోతాయి. దేవుని వాక్యం ఎప్పుడు చదువుకోవాలి. ఇది ఎందుకు రాశారు? నా జీవితానికి ఇందులో ఏమైనా పాఠం ఉందా? వాటిని మనం ధ్యానం చేయాలి. అప్పుడే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. ఏదో పుస్తకాలు చదివినట్లు చదువుకుంటూ వెళ్తే చదవమన్నారులే చదువుతున్నాను అన్నట్లుగా కాకుండా, అందులో ఎందుకు ఈ మాట రాయించారు? ప్రతి పదము అవసరమే. ఇక్కడ ఆకాను ఆశ కలిగి ఉన్నాడు, ఆశించాడు. ఆశ అనే పదాన్ని మనం చూసినప్పుడు 2 కోణాలు మనం ఆలోచన చేయవచ్చు. ఒకటి, లోకాన్ని ఆశించే విధానాన్ని మనం గమనిస్తున్నాం. రెండవది, దేవుని సన్నిధానాన్ని ఆశించే విధానాన్ని, దేవుని వాక్యాన్ని ఆశించే విధానాన్ని కూడా మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క సన్నిధానాన్ని కలిగి ఉండటం ద్వారా ఏముంటుందంట? మన ప్రాణములకు తృప్తినిస్తుందంట దేవుని సన్నిధి, దేవుని వాక్యం. దేవుని సన్నిధి కలిగి ఉండకుండా మనిష్టానుసారంగా, ఇదిగో కొంతమంది మేము వచ్చామే, ఎవరైతే ఆశ కలిగి వచ్చారో వారు మాత్రమే వచ్చి ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. కానీ కొందరు ఏదో పోదామని వచ్చి ఉన్నవారు కూడా లేకపోలేదు. కూడిక ఉంది, హాజరవుదాం అన్న ఆ కోనలో వచ్చి ఉన్నవారు కూడా లేకపోలేదు. ఉన్నారా? చేయెత్తమంటే ఎత్తర్లేండి. ఏది ఏమైనా దేవుని యొక్క వాక్యం మీద ఆశ కలిగినప్పుడే ఆ వాక్యం మన హృదయంలో పనిచేస్తుంది. ఆ ఆశ లేకపోతే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ వాక్యం పనిచేయదు. గమనించాలి.
రెండవది మనం చదువుకుందాం. ఒకటి ఆశించాడు, ఆశించకూడని ఆశించాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఆశించే విషయంలోనే ఒక మాట నేను తెలియజేస్తాను. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పాడు. లోకంలో బాగా సంపాదించాలా, ధనవంతుని కావాలని తన జీవకుటుంబాన్ని కోరుకున్న ఆకాను మనం చూస్తున్నాం కదా. ఎందుకు దాచిపెట్టుకున్నాడు బంగారు వెండిని? ధనవంతుడు కావాలని కదా. ప్రభువు మాట చెప్పాడు 6వ అధ్యాయం 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే, గనుక నీ కన్ను తేటగా ఉండినెడల నీ దేహమంతయు వెలుగుమయమైయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండినెడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఆకాను యొక్క జీవితంలో జరిగిన సంఘటన ఇది. ఏం చేశాడు? కన్ను అన్నాడు కదా, నీ దేహమునకు దీపము కన్ను. కన్ను ఏం చేసింది? ఆ వస్తువులను చూసింది. ఏం చేశాడు? కన్ను తేటగా ఉంటే దేహం కూడా బాగుంటుంది అన్నాడు. కన్ను చెడిపోతే దేహం కూడా పాడైపోతుంది. అలా అయితే కన్ను చెడిపోయింది, దేహం కూడా చెడిపోయింది. ఆకాను యొక్క జీవితం చీకటిమయమైపోయింది. ఒకడేనా? కుటుంబం అలాగే సమాజం ఏమైపోయింది? బాధపరచబడ్డారు. 36 మంది చనిపోవటకు కారకుడయ్యాడు ఆకాను. 36 మంది చాలా చిన్న లెక్క, కానీ యెహోషువ దృష్టిలో అది గొప్ప అపాయంగా భావించాడు. ఎందుకంటే ఆ సమయంలో యెహోషువ ఒకటి ఆలోచన చేశాడు. ఏంటి ఆలోచన చెప్పండి? మనం ప్రార్థన చదువుకున్నాం కదా. ఏం ప్రార్థన చేశాడు యెహోషువ? ఈ జనులను యోర్దాను నదిని అవతల నింటేనే బాగుండు కదా, ఇక్కడికి వచ్చి అందరి చేత మేము చంపబడితే ఇక మా పరిస్థితి ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? కనాను దేశానికి వెళ్తామా? వెళ్ళలేము కదా అన్నటువంటి ఒక నిరాశ ఎవరిలో ఏర్పడింది? యెహోషువలో ఏర్పడింది. దాన్ని ఏమంటారు? నిరీక్షణ లేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. నిరీక్షణ కోల్పోయారు. సరే, ఆ పరిస్థితిని అట్లా ఉంచుతాం. సరే, ఇక్కడ ఆకాను యొక్క జీవితాన్ని మనం చూస్తే చీకటిమయమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి? అదిగో ఆశించకూడనిది ఆశించాడు. రెండవ పాయింట్కి వెళ్దాం మనం. పట్టుబడ్డాడు. యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయం 18వ వచనంలో మనం ఆ మాట మనం గమనించాం. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడును అతని ఇంటి పురుషులను వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనవడును జబ్ది మనుమడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను అని మాట చూస్తున్నాం. ఆకాను ఏం చేశాడు? ఆశపడ్డాడు. ఆకాను ఏమైపోయాడు? ఇప్పుడు పట్టబడ్డాడు. నిజంగా పాపము చేసిన వారు పట్టబడతారా? పట్టబడరా? మన లోకంలోనే చూస్తూ ఉంటాం. దొంగతనాలు చేసిన వారిని ఏం చేస్తుంటారు? పోలీసు వారు పట్టుకుంటూ ఉంటారు. ఒక్కోసారి దొరక్కోకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అది ఏదో ఒక రోజు బయటపడే ప్రమాదం ఉంది. కాబట్టి పాపము మనల్ని పట్టిస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ చూడండి, కీర్తనాకారుడు 40వ అధ్యాయం 40వ కీర్తన
12వ చరణాన్ని మనం చదువుకుందాం. 40వ కీర్తన 12వ చరణం ఏముంది అక్కడ? లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది అన్న. దోషములంట నన్ను తరిమి పట్టుకున్నాయి. ఆకాను దోషం ఏం చేసింది? పట్టుకొనుటకు కారణమైనట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ భక్తుడైన దావీదు కూడా ఏమంటున్నాడు? లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకున్నాయి, నా దోషములు నన్ను తరిమి పట్టుకుంటున్నాయి, నా తల ఎత్తి చూడలేకపోతిని అన్నాడు. దోషాలు మనకు అవమానాన్ని తెచ్చిపెడతాయి, పాపము మనల్ని తల ఎత్తనివ్వకుండా చేస్తాయి. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమన్నాడు? తరువు పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. నిజంగా బాగా భక్తిగా, నీతిగా, యథార్థంగా బ్రతికే వాళ్ళ జీవితాల్లో ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకుందాం, వారు ఎలా ఉంటారు? తల ఎత్తుకోకుండా అవమానంగా ఫీల్ అవుతూ వారు వెళ్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. నిజమే, మన దోషాలు మనల్ని తలెత్తనివ్వకుండా చేస్తాయి. ఆకాను ఇప్పుడు ఏమైనాడు? పట్టుబడ్డాడు. పట్టుబడినప్పుడు ఏం చేసింటాడు? తల దించుకొని అయ్యా తప్పు చేశాను అని యెహోషువ యొద్ద నిలబడి ఉంటాడు కదా. పాపాన్ని బట్టి లేక దోషాన్ని బట్టి మనం తప్పకుండా పట్టుబడతాం. ఆ దినాన్నైనా తల వంచక తప్పదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో దేవునికి విరోధమైనటువంటి కార్యం, దేవుని యొక్క నిబంధనకు విరోధమైనటువంటి కార్యం ఏదైనా మన జీవితంలో కలిగి ఉన్నామా? నష్టం తప్పదు అంటున్నాడు దేవుని వాక్యం. సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు ఏముంది అక్కడ? 28వ సామెతల గ్రంథం 28వ అధ్యాయం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అనే మాట మనం చూస్తున్నాం. అతిక్రమం, పాపం చేశాడు ఆకాను, దాచిపెట్టాడు, ఏమైపోయాడు? ఫలించలేకపోయాడు, వర్ధిల్లలేదు అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఆ వర్ధిల్లకపోవటం ద్వారా మనకు అవమానం, మనం తల ఎత్తుకునే ఆ అవకాశం ఉండదు, తలదించుకొని జీవించాల్సిన ఆవశ్యకత మనలో ఏర్పడుతుంది. గనుక పట్టబడుట అనేది మనం చూస్తున్నాం. ఇంకొక వచనం కూడా సంఖ్యాకాండలో మాట అంటాడు, 32వ అధ్యాయం 23లో, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అన్నాడు కదా. ఏముందట? సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. చూద్దాం. మీ పాపము మిమ్మును పట్టుకొనును, చివరి భాగంలో మనకు కనబడుతుంది. అంటే దాని అర్థం కింద ఇచ్చాడు, మీ పాప ఫలం మీకు లభించును. ఏమన్నాడు అక్కడ? మీ పాప ఫలం మీకు లభించును. అలా అయితే ఆకాను యొక్క పాప ఫలం లభించింది. తర్వాత మనం ఆలోచన చేస్తే మూడవది ఏంటన్నమాట? శ్రమపడ్డాడు. యెహోషువ గ్రంథంలో ఒక మాట 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చూద్దాం ఆ మాటను. 7వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి,
నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. ఇక్కడ శ్రమ పడ్డాడు. రాళ్లతో కొట్టినప్పుడు ఏమైంది? శ్రమను అనుభవించినాడు, బాధపడ్డాడు. ఇంకొక మాట కూడా అర్థమయ్యే రీతిగా మీకు చూపిస్తాను. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం, మొదటి గ్రంథం 2వ అధ్యాయం, మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 2:7. కర్మీ కుమారుల్లో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టెను. శ్రమ పెట్టాడు, శ్రమ పడ్డాడు. ఇశ్రాయేలీయులు 36 మంది చనిపోయారు. అలాగే ఆకాను కుటుంబీకులు, అలాగే అతని జంతువులు, వారి బంధువులందరూ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వారు శ్రమ పడ్డారు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, శ్రమ పడేవాడు ఏదో ఆ వ్యక్తి శ్రమ పడితే కుటుంబంలో మిగతా వారు సంతోషంగా ఉంటారు, సమాజంలో కూడా సంతోషంగా ఉంటారు. కానీ శ్రమ పడేవాడు ఏం చేస్తాడంటే, వాడు శ్రమ పడడం కాకుండా ఇతరులందరినీ బాధ పెడతా ఉంటాడు. నిజమేనా? మన ఇంట్లో తాగుడుపోతాడో, దొంగతనం చేసేవాళ్ళు, విచారం చేసేవాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఏం జరుగుతుంది? తాగుడుపోతాడేమో రోజు తాగి వచ్చి ఇంట్లో రగడ చేస్తూ ఉంటాడు, భయంకరమైనటువంటి రగడ. ఈ రగడతో ఇంట్లో వాళ్ళు నిద్రపోయేది ఉండదు, వారికి ఈయన సంపాదన ఉండదు. ఏమవుతుంది? ఇల్లు పాడైపోతుంది. ఇంటిలో వాళ్ళను కూడా బాధ పెట్టేవాడుగా ఉంటాడు, శ్రమ పెట్టేవాడుగా ఉంటాడు. అటు పోనిచ్చి పక్కన పెడదాం కుటుంబాన్ని. బయటికి వెళ్ళి ఇంకేం చేస్తాడు? త్రాడుబోతూ అనేకులను చెడగొడతాడు. తాగుదాంగా. తాగుడుబోతుడు ఎప్పుడు ఒంటరిగా తాగడు, మీకు తెలిసిన లేదు. 10 మందిని, లేకపోతే ఇద్దరు, కనీసం 2 ఉండాలి. 2 ఉంటే తాగడానికి మజా ఉంటుందంట. కాబట్టి వాడిని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగూ ఒక ఆకాను జీవితాన్ని మనం చూస్తున్నాం. కానీ మన జీవితాల్లో నిజంగా ఆ లోట్లు ఎక్కడైనా ఉన్నాయేమో ఆలోచిద్దాం. అనేకులను, మన కుటుంబాన్ని కాకుండా బయట వారిని, సమాజపు వారిని కూడా మనం బాధ పెడుతున్నాము. ఆ దోషాన్ని మనం ఏం చేయాలి? పరిహరించుకోవాలి. అందుకే ఇందాక చదివాం 28వ అధ్యాయం సామెతల గ్రంథంలో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునాడు. అలా అయితే నేటి దినాల్లో, ఆ దినాల్లో ఆ శిక్ష ధర్మశాస్త్ర ప్రకారం ఆకానుకు విధించబడింది. నేటి దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఒక విశ్వాసిగా మన జీవితంలో మన పాపాలను ఒప్పుకున్నప్పుడే మనం దేవుని సన్నిధానంలో కనికరింపబడతాము అని దేవుని వాక్యం హెచ్చరిస్తాము. అలా అయితే దేవుని వాక్యం ద్వారా మరి 3 సంగతులు నేర్చుకున్నాం ఈ సమయంలో. ఆకాను జీవితం ఒకటి ఏంటి చెప్పండి మా? ఆశపడడం. ఆశ ఎవరి నుంచి పుట్టిందమ్మా? అపవాది నుంచి పుట్టింది. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. ఈ ఆశ ఏదో దేవుని సన్నిధి మీద ఉంటే మనం బాగుపడతాం కదా? లేదు. ఎందుకంటే కొద్ది మందిగానే మనం వచ్చామని నాకు అర్థమవుతాం. లోకం మీద ఆశ ఎక్కువగా ఉందని మనకు అర్థమవుతాం. వచ్చిన మొహాలనే మనం చూసుకుంటాం. రోజు వచ్చేవాళ్ళు, కొత్త వాళ్ళు మనం చూడలేకపోతున్నాం. అంటే వారిలో ఆశ, దేవుని సన్నిధానంలో వారికి ఆశ లేదు. ఎడతెగని ఆశ ఒక భక్తునికి దేవుని సన్నిధానంలో ఉందని మనం చూసాం. ఎడతెగని ఆశ. వర్షం కంటిన్యూగా పడుతూ ఉందనుకోండి, ఏమంటాం మనం? ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉంది అంటే. అలా అయితే దేవుని వాక్యం మన మీద ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉంటే
ఎంత బాగుంటుందో. నిజంగా ఆశ మనలో లేదు. ఆశను పొందుకొని దేవుని యొక్క మాధుర్యాన్ని అనుభవిద్దాం. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటన మనం గమనించాం. హాయిని పట్టుకొని పోయి 36 మంది హతులైనట్లుగా మనం చూసాం. దీనికి కారణాన్ని ఆరా తీస్తే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించినటువంటి దోషాన్ని మనం చూస్తాం. ఆకాను జీవితంలో దోషం కనిపెట్టడం జరిగింది. అతడు ఆశించాడు, ఏం చేశాడు? పట్టుబడ్డాడు. ఆ తర్వాత శ్రమ పెట్టాడు అందరినీ. సరే, ఏది ఏమైనా ఇప్పుడు సంపూర్ణంగా ఆ యొక్క ఇశ్రాయేలుల మధ్యలో నుంచి ఆ దోషాన్ని పరిహరించారు. ఏం జరిగింది? 25, 26 వచ్చిన మనం చదువుతున్నాను. 7వ. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావుకొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఇక్కడ మనం గమనించినప్పుడు సంపూర్ణంగా సమసిపోయినటువంటి సమస్య ఇశ్రాయేలు యొక్క సమాజంలో నుంచి ఏమైపోయింది? సమసిపోయింది. ఇప్పుడు వారికి ఏముంది? వారి ఎదుట ఏముంది? ఒకప్పుడు యెహోషువ జీవితంలో ఏం లేదనుకున్నాం? నిరీక్షణ లేదు. ఇప్పుడు వారి ఎదుట ఒక నిరీక్షణ ఉంది. చూడండి, హోషేయ గ్రంథంలో మాట మనం చూద్దాం. మాటే హోషేయ గ్రంథం 2:15 చదవండి సోదరు. 2వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను, నేను గమనించండి. అక్కడి నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును, ఆకోరు అనగా ఏముంది బ్రాకెట్లో? శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు. చాలా సంగతులు ఉన్నాయి. సరే, అక్కడ నిరీక్షణ ద్వారముగా దేన్ని చేస్తాన్నాడు? ఆకోరు లోయ. ఆకోరు అంటే అర్థమైంది? శ్రమ, బాధ. ఆకాను అంటే ఆకానన్న కూడా బాధే. శ్రమ పెట్టువాడు, బాధ పెట్టువాడు. సరే, ఏది ఏమైనా ఆకాను యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం కదా. ఎదుటివాని కంట్లో నలుసును మనం చూస్తాం. మన కంట్లో ఏముందంట? దూలం ఉంది. బైబిల్లో ఎవరినో ఆ వ్యక్తిని చూసి ఆయన అలా చేయకూడదు, ఇలా చేయకూడదని మనం ఎన్నోసార్లు డిస్కషన్ చేసుకుంటాం. కానీ మన జీవితంలో ఎలా చేయకూడదు? మనం ఏమిటి? వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ మీ? నీ సంగతి ఏమిటి? నా సంగతి ఏమిటి? మనం ఆలోచన చేయాలి. నిజంగా ఆలోచన చేద్దామా? వారికి నిరీక్షణ కలిగింది. ఆకాను సంహరింపబడ్డాడు. ఇశ్రాయేల్ సమాజంలో ఏమైపోయింది? సమసిపోయింది. ఆ చెడుతనం అణిగిపోయింది ఆకోరు లోయలో. ఇప్పుడు వారికి ఏం కలిగింది? నిరీక్షణ కలిగింది. వారు వెళ్ళడానికి మార్గం సుగమమైనట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క రాజ్యానికి చేరుకోవాలి అంటే, నిరీక్షణ కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలంటే మన జీవితంలో ఏముండకూడదు? దోషాలు ఉండకూడదు, పాపం ఉండకూడదు. ప్రభువును చేరాలంటే, ఆ నిరీక్షణ, కోల్పోయిన నిరీక్షణ తిరిగి మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? పాపాన్ని తుడిచిపెట్టుకోవాలి. పాపం ఉంటే దేవుని మీద నిరీక్షణ ఉంటుందా? పాపం చేస్తున్నాం, నరకానికే తగిన వారం అని అనుకుంటా ఉంటాం. నిరీక్షణ ఎక్కడిది? ప్రభువును చేరుకుంటామని. సో నిరీక్షణ ఉండదు కనుక ఇప్పుడు యెహోషువకు ఏం కలిగింది? నిరీక్షణ కలిగింది.
అలా అయితే మన యొక్క జీవితాల్లో కూడా ఎవరినో చూడద్దు, మన జీవితాలు మనం చూసుకుందాం. అద్దం ముందు నిలబడితే ఎవరు కనబడతారు? అనేక మంది జీవితాలు కనబడతాయా? మన ముఖమే కనబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం ముందు మనం నిలబడుకుందాం, దేవుని వాక్యం చదువుదాం, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుందాం. మన జీవితాల్లో ఉన్నటువంటి లోపాలు అది చూపిస్తుంది, సరిచేయడానికి దేవుని వాక్యం పనిచేస్తుంది. కనుక అలాగూ దేవుని సందర్భం కలిగి దీవెన ఆశీర్వాదం పొందినట్లుగా మనం ముందుకు సాగుదాం. దేవుడు తన మాటలు దీవించుగాక.